అండి మనం ఇక్కడ ఈ వీడియోలో పిఐఈ అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి వేద విద్యా విధానం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. భారతదేశంలోని తొలి నాగరికత సింధు నాగరికత. ఈ నాగరికత కాలంలో విద్యా వ్యవస్థ ఉన్నట్లు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. భారతదేశంలోని తొలి నాగరికత సింధు నాగరికత. ఈ నాగరికత కాలంలో విద్యా వ్యవస్థ ఉన్నట్లు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు అయితే ఇక్కడ లేవు. నెక్స్ట్, భారతదేశంలో సింధు నాగరికత స్థానంలో క్రీస్తు పూర్వం 1750 శతాబ్దంలో ఆర్య నాగరికత ప్రారంభమై క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు కొనసాగింది. అంటే క్రీస్తు పూర్వం 18వ శతాబ్దం నుంచి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు ఆర్య నాగరికత కొనసాగింది. ఆర్యుల కాలంలో వేదాలు రాయబడ్డాయి. ఆర్యుల కాలంలో సమాజంలో వర్ణ వ్యవస్థ ఉండేది. ఆర్యుల కాలంలో ప్రజలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా ఉండేవారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారిని అగ్రవర్ణాలుగాను, శూద్రులను నిమ్న వర్ణాలుగాను చూసేవారు. ఆర్యుల కాలంలో ఉన్న విద్యా విధానాన్ని వైదిక విద్యా విధానం అని, దీన్నే వేద విద్యా విధానం అని వ్యవహరిస్తారు. ఇది భారతదేశంలో తొలి విద్యా విధానం. వేద విద్యా విధానం అనేది భారతదేశంలో గల తొలి విద్యా విధానం. నెక్స్ట్, ఇక్కడ వైదిక విద్యా విధానం, దీంట్లోని విద్యా లక్ష్యాలు, విద్యా ప్రారంభం గురించి, అదేవిధంగా బోధనా పద్ధతి, బోధనా మాధ్యమం, బోధనా అంశాలు, ప్రముఖ విద్యా కేంద్రాలు, అదేవిధంగా స్త్రీ విద్య ఏ విధంగా ఉండే, గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉండేనో ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ విద్యా లక్ష్యాలు చూద్దాం. మోక్ష సాధన, శీల నిర్మాణం అనేవి వైదిక విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు. సాంఘిక నైతిక విలువలను పెంపొందించడం, సంస్కృతిని నాగరికతను తెలియజెప్పడం, ఇవనేవి వైదిక విద్యా విధానంలో విద్యా లక్ష్యాలు. నెక్స్ట్, విద్యా ప్రారంభం. ఆర్య నాగరికతలోని వైదిక విద్యా విధానంలో శూద్రవర్ణం వారికి తప్ప మిగిలిన వారికి ఉపనయనం అనే ఉత్సవం నిర్వహించి విద్యాభ్యాసం ప్రారంభించేవారు. ఈ ఆర్య నాగరికతలోని వైదిక విద్యా విధానంలో శూద్రులకు కాకుండా మిగిలిన వారికి అంటే బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి ఉపనయనం అనే ఉత్సవం నిర్వహించి విద్యాభ్యాసాన్ని ప్రారంభించేవారు. నెక్స్ట్, బ్రాహ్మణ వర్ణం వారికి 8 సంవత్సరాలు పూర్తయ్యాక ఉపనయనం అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. నెక్స్ట్, క్షత్రియులకైతే 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత. నెక్స్ట్, వైశ్యులకి 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉపనయన సంస్కారం జరిపేవారు. నెక్స్ట్, ఉపనయన సంస్కారం పొందిన పిల్లలను బ్రహ్మచారి అని వ్యవహరించేవారు. ఇది వేద విద్యా విధానంలో ఉపనయన సంస్కారం పొందిన పిల్లల్ని బ్రహ్మచారి అని వ్యవహరించేవారు. శూద్రులకు ఉపనయన సంస్కారము లేదు, శూద్రులకు మాత్రం ఇది లేదు. విద్యా కేంద్రం. వైదిక విద్యా విధానంలో పాఠశాలను గురుకులాలని వ్యవహరించేవారు. గురుకులాలు సమాజానికి దూరంగా అరణ్యాలలో నిర్మించబడి ఉండేవి. వైదిక విద్యా విధానంలో గురువుని ఒజ్జా అని, విద్యార్థిని అంతేవాసి అని వ్యవహరించేవారు. బోధనా పద్ధతి ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. వైదిక కాలంలో వాచక పద్ధతిలో బోధించేవారు. ఈ పద్ధతిలో 3 దశలు ఉంటాయి. ఒకటి శ్రవణం, రెండవది మననం, మూడవది నిధిభ్యాసం. నెక్స్ట్, బోధనా మాధ్యమం. విద్యా బోధన ఈ కాలంలో సంస్కృత భాషలో జరిగేది. కారణం, ఆ కాలంలో వ్యాకరణాలు, గ్రంథాలు, వేదాలు అన్నీ సంస్కృతంలోనే అందుబాటులో ఉండేవి. ఈ కాలంలో సంస్కృత భాషలోనే ఎందుకు విద్యా బోధన జరిగేదంటే అప్పుడు అందుబాటులో ఉండే గ్రంథాలు కానీ, వేదాలు కానీ, వ్యాకరణాలు కానీ అన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి సంస్కృత భాషలోనే విద్యా బోధన జరిగేది. నెక్స్ట్, బోధనాంశాలు అంటే వేటిపైన బోధన జరిగేదంటే వేదాలు, పురాణాలు, ఖగోళం గురించి, ఉపనిషత్తుల గురించి, ఇతిహాసాలు, ఆయుర్వేద శాస్త్రం గురించి, తర్కం గురించి, వ్యాకరణం గురించి విద్యా బోధన జరిగేది. నెక్స్ట్, ప్రముఖ విద్యా కేంద్రాలు. వేద విద్యా కాలంలో గల ప్రముఖ విద్యా కేంద్రాలు నలంద, తక్షశిల, బెనారస్, అయోధ్య, కంచి వేద విద్యా విధానంలో ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఇవి విలసిల్లాయి. నెక్స్ట్, స్త్రీ విద్య చూద్దాం. వైదిక విద్యా విధానంలో అగ్రవర్ణాలలోని మహిళలందరికీ ప్రారంభంలో విద్యావకాశం ఉండేది.
ప్రారంభంలో అంటే మొదట్లో ఈ వైదిక విద్యా విధానం మొదట్లో అగ్ర వర్ణాలలోని మహిళలందరికీ విద్యావకాశం ఉండేది. తర్వాత వైదిక విద్యా విధానంలో మైత్రేయి, గార్గీదేవి వంటి మహిళలు ఉన్నత విద్యను అభ్యసించినట్లు కనిపిస్తుంది. ఆర్య నాగరికత చివరి కాలంలో మనుస్మృతి అనే గ్రంథం మహిళలకు స్వేచ్ఛను, విద్యావకాశాలను నిషేధించింది. ఇది మనుస్మృతి అనే గ్రంథం మహిళలకు స్వేచ్ఛను, విద్యావకాశాలను నిషేధించింది ఆర్య నాగరికత చివరి కాలంలో. నెక్స్ట్ గురు శిష్యుల మధ్య సంబంధం ఏ విధంగా ఉందో ఇక్కడ చూద్దాం. గురు శిష్యుల మధ్య తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. గురుకులంలో విద్యార్థులు బోధనా రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. గురుకులంలో విద్యార్థులు బోధనా రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. విద్యార్థులకు ఉచిత భోజన వసతికి సౌకర్యాలు కల్పించబడేవి. విద్యార్థులు గురువులను శుశ్రూషలతో అంటే సేవలతో, శుశ్రూష అంటే సేవలతో మెప్పించి విద్యనార్చించేవారు. వైదిక విద్యా విధానంలో గురుదక్షిణలు ఉండేవి. మానిటోరియల్ బోధనా విధానం అమలులో ఉండేది. మానిటోరియల్ బోధన అంటే గురుకులంలో గురువు లేనప్పుడు సమర్థుడైన శిష్యుడు గురుకులంలోని మిగిలిన విద్యార్థులకు బోధన చేయడం. అంటే గురువు లేనప్పుడు సమర్థుడైన శిష్యుడు మిగతా వారికి బోధన చేయటాన్ని మనము మానిటోరియల్ బోధనా విధానం అని అంటాం. నెక్స్ట్ గురుకులాలలో విద్యార్థులకు 12 సంవత్సరాల పాటు బోధన జరిగేది. ఎన్ని సంవత్సరాలంటే 12 సంవత్సరాలు. విద్యా అభ్యాసం పూర్తయ్యాక గురుకులంలో జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీ ప్రదానం చేసేవారు. ఇనాగ్రేషన్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ డిగ్రీని ప్రదానం చేసేవారు. థ్యాంక్ యూ.